హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ తెలుగు ఎడ్యుకేషన్. మనం సి లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకి ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఫంక్షన్స్. సో ఆల్రెడీ మనకి లాస్ట్ క్లాస్లో ఫ్యాక్టోరియల్ అనే ప్రోగ్రామ్ డిస్కస్ చేసాం. ఓకే, ఇప్పుడు మనకు రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ 2 నెంబర్స్. మనం ఎన్ని నెంబర్స్ ఎంటర్ చేయాలి? యూజర్ నుంచి 2 నెంబర్స్ ఎంటర్ చేయాలి. ఆ 2 నెంబర్స్ యొక్క మనకి ఫ్యాక్టోరియల్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, హౌ టు క్యాలిక్యులేట్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ 2 నెంబర్స్. సో ఆల్రెడీ మనకి ఫ్యాక్టోరియల్ నెంబర్ డిస్కస్ చేయడం వచ్చు. సో ఇంట్ ఆల్రెడీ మనకి ఫ్యాక్టోరియల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు. n1 n2 2 నెంబర్స్ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. CLRSCR క్లియర్ ద స్క్రీన్. ఫ్యాక్టోరియల్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయడం కోసం f1 is equal to 1, f2 సెకండ్ ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేయడం కోసం f2. సో యూజర్ని n1 n2 వాల్యూస్ ఎంటర్ చేయమని అడగాలి. ఎంటర్ ఎనీ 2 నెంబర్స్. Enter any 2 numbers. Next scanf %d comma address of n1 comma address of n2. ఫస్ట్ ఫ్యాక్టోరియల్ యొక్క ఫస్ట్ n1 యొక్క ఫ్యాక్టోరియల్ స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్. సో లూప్ కోసం i అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. i స్టార్టింగ్ i వాల్యూ ఈజ్ ఈక్వల్ టు n1, i greater than or equal to 1, i minus minus. So every time f1 is equal to f1 into i. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్యాక్టోరియల్ వాల్యూ f1 లోకి వస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ సెకండ్ నెంబర్. సో ఫర్ i is equal to n2, i greater than or equal to 1, i minus minus. Here f2 is equal to f2 into i. ఇప్పుడు మనకి f2 n2 యొక్క ఫ్యాక్టోరియల్ అనేది f2లో స్టోర్ అయి ఉంటుంది. ఆ వాల్యూస్ ప్రింట్ చేయాలి. సో printf ఫ్యాక్టోరియల్ ఆఫ్ %d is %d కామా ఫస్ట్ n1 కామా ఫ్యాక్టోరియల్ వాల్యూ is f1. ఇక్కడ స్లాష్ n అని ఇస్తున్నాను న్యూ లైన్లోకి. స్లాష్ n. సో ఇక్కడ కూడా స్లాష్ n అని ఇస్తున్నాను న్యూ లైన్కి వెళ్ళడానికి. నెక్స్ట్ printf /n ఫ్యాక్టోరియల్ ఆఫ్ %d. %d is %d comma n2 comma f2. ఓకే, మనం ఇక్కడ n1 ఎంటర్ ఎనీ 2 నెంబర్స్. n1 ఎంటర్ చేస్తున్నాం. n1 వాల్యూస్ n1 వాల్యూ 5 అని ఎంటర్ చేస్తాం అనుకోండి. ఇక్కడ n2 వాల్యూ 6 అని ఎంటర్ చేస్తాం. n2 వాల్యూ 6. ఇక్కడ n1లోకి ఎంటర్ ఎనీ నెంబర్. n1లోకి వాల్యూ ఎంత వస్తుంది? 5. స్టార్టింగ్ f1లో వాల్యూ ఎంత ఉంది? f1లో వాల్యూ 1 ఉంటుంది. స్టార్టింగ్ వాల్యూ 1 కాబట్టి n1లోకి వాల్యూ 5 కాబట్టి 5. సో 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. ఎస్ కండిషన్ ట్రూ. f1లో వాల్యూ ఎంత? 5 ఇంటూ i. iలో ఉన్న వాల్యూ f1లో ఉన్న వాల్యూ 1 ఇంటూ iలో ఉన్న వాల్యూ 5. స్టార్టింగ్ f1లోకి వాల్యూ ఎంత వస్తుంది? 5 వస్తుంది.
నెక్స్ట్ లూప్ సెకండ్ టైం, నెక్స్ట్ I వాల్యూ 4 అవుతుంది, I వాల్యూ నెక్స్ట్ 4 అవుతుంది. సో 4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, ఎస్ కండిషన్ ట్రూ. సో 5 into 4 F1లో 20 వస్తుంది. నెక్స్ట్ I వాల్యూ 3 అవుతుంది, నెక్స్ట్ 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, ఎస్ కండిషన్ ట్రూ. ఇక్కడ F1 వాల్యూ 60, నెక్స్ట్ I వాల్యూ ఎంత అవుతుంది 2. నెక్స్ట్ 60 into 2, 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, ఎస్ కండిషన్ ట్రూ. F1లో వాల్యూ 60 ఉంది, 60 into 2 అంటే 120. నెక్స్ట్ I వాల్యూ 1 అవుతుంది, 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, ఎస్ కండిషన్ ట్రూ. సో F1లో వాల్యూ 120 ఉంది, 120 into 1 అంటే 120. నెక్స్ట్ I వాల్యూ 0 అవుతుంది. సో 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, కండిషన్ ట్రూ, అవుట్ ఆఫ్ ది లూప్. నెక్స్ట్ ఈ లూప్కి వస్తుంది. అంటే ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యేసరికి F1లో వాల్యూ ఎంత ఉంది 120 ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ సో నెక్స్ట్ N2 వాల్యూ. సో N2 వాల్యూ 6 అని ఎంటర్ చేసి ఇక్కడ ఐలో వాల్యూ ఎంత ఉంది మనకి, ఐలో వాల్యూ N2లో ఉన్న వాల్యూ, N2 వాల్యూ 6 కాబట్టి ఐలోకి 6 వస్తుంది. సో 6 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, ఎస్ కండిషన్ ట్రూ. ఇప్పుడు F2లో వాల్యూ ఎంత ఉంది మనకి, ఇక్కడ F2లో వాల్యూ ఇనిషియల్గా 1 ఉంటుంది. ఓకే, F2 1 into 6 అంటే 6 వస్తుంది. నెక్స్ట్ I వాల్యూ 5 అవుతుంది. ఓకే, ఆల్రెడీ మనకి ఫ్యాక్టోరియల్ ఎలా డిస్కస్, ఫ్యాక్టోరియల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆల్రెడీ మనకు తెలుసు. సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మనం సేమ్ కోడ్, ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ N1 వాల్యూ 5 వస్తుంది, 120 వస్తుంది. N2 వాల్యూ 6, 720 వస్తుంది. ఈ కోడ్ రన్ చేస్తే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈస్ 120. నెక్స్ట్ లైన్లో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 6 ఈస్ 120 into 6, 720 అనేది అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో Alt F9, yes, Control F9, enter any two numbers 5, 6, Alt F5. Output is factorial of 5 is 120, factorial of 6 is 720. ఓకే, అయితే ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని బై యూజింగ్ ఫంక్షన్ చేయాలి. సార్ చూడండి, ఇక్కడ మనకి ఆల్రెడీ సేమ్ కోడ్, ఇది ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేయటం, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 నెంబర్, ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 నెంబర్స్, అంటే 2 నెంబర్స్కే 2 టైమ్స్ కోడ్ రాస్తాం. ఇలా 100 నెంబర్స్ ఉంటే మనం 100 టైమ్స్ కోడ్ రాస్తా కూర్చోం. సో 100 టైమ్స్ కోడ్ రాయాలంటే లెంత్ ఆఫ్ ది కోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇదే కోడ్ని బై యూజింగ్ ఫంక్షన్ చేయొచ్చు. అంటే ఫంక్షన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ. ఉన్న కోడ్ని డిక్రీజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 నెంబర్స్కి 2 టైమ్స్ కోడ్ రాస్తాం. అదే ఇంకొక నెంబర్ ఉంటే ఇంకొకసారి కోడ్ రాయాలి, దీనివల్ల లెంత్ ఆఫ్ ది కోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఈజ్ కోడ్ రీయూజబిలిటీ. ఓకే, సో ఏదైనా ఒక ఫంక్షన్ రాయాలంటే ఫస్ట్ మనకి ఏమేమి ఉండాలంటే, ఏదైనా కోడ్ రాయాలంటే ఫస్ట్ మనకి ఏంటి, ఇక్కడ ఏదైనా కోడ్ రాయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈస్ ద ఇన్పుట్ అండ్ వాట్ ఈస్ ద అవుట్పుట్. సో ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1లో వాట్ ఈస్ ద ఇన్పుట్ ఆఫ్ ఏ గివెన్ కోడ్, వాట్ ఈస్ ద అవుట్పుట్. ఓకే, ఇప్పుడు మన ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్, వాట్ ఈస్ ద ఇన్పుట్ మనం ఇక్కడ ఒక నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. n ఫర్ సపోజ్ 5 అని తీసుకున్నాం అనుకోండి. ఓకే, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది 120 అనేది వస్తుంది. ఆ అవుట్పుట్ అనేది 120. ఓకే, అది ఇక్కడ ఫంక్షన్లో ఏంటంటే ఇన్పుట్ని ఏమంటారంటే, ఫస్ట్ ఫంక్షన్ రాస్తున్నామంటే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఓకే, నేమ్ అవర్ విష్. ఓకే, మనం ఏ నేమ్ అయితే రాయాలనుకుంటామో ఆ నెంబర్ రాసుకోవచ్చు, ఆ నేమ్ రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఫంక్షన్ నేమ్ ఫ్యాక్టోరియల్ అని ఇచ్చాను. Factorial is the name of the function, or fact, or any name, your name, any name you have to write. Okay, factorial is the name of the function. Next you have to think about what is the input of a factorial is one number. Okay, that is called parameters. నెక్స్ట్ ఈ వచ్చే రిజల్ట్ మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్ ఏమవుతుందంటే రిటర్న్ టైప్ అవుతుంది. అంటే ఒక ఫంక్షన్ రాయాలంటే ఫస్ట్ మనం అసలు ఏం థింక్ చేయాలంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్,
ఫంక్షన్. సో నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఏంటి, నెక్స్ట్ ఆ ఫంక్షన్కి ఉన్న ఇన్పుట్ ఏంటి, ఆ ఇన్పుట్ని ఇక్కడ ఏమంటారు, పారామీటర్స్ అంటారు. పారామీటర్స్. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద రిటర్న్ టైప్, ఇది అవుట్పుట్. ఇప్పుడు మనకి ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 వస్తుంది, అది ఇక్కడ ఏమవుతుందంటే రిటర్న్ టైప్ అవుతుంది. రిటర్న్ టైప్ అవుతుంది. సో రిటర్న్ టైప్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, దెన్ పారామీటర్స్. అంటే ఏమైనా ఫంక్షన్ రాస్తున్నామంటే ఫస్ట్ మనం ఏం థింక్ చేయాలంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, సో వాట్ ఆర్ ద పారామీటర్స్ యూ హ్యావ్ టు పాస్, వాట్ ఈస్ ద రిటర్న్ టైప్ ఆఫ్ దట్ ఫంక్షన్. ఓకే. ఇప్పుడు మన ఇక్కడ గివెన్ నెంబర్ ఇస్ ఫ్యాక్టోరియల్ ఆర్ నాట్ లో మనకి రిటర్న్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ మన ఇష్టం ఏ నేమ్ అయినా రాసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఫ్యాక్ట్ అని ఇస్తున్నాను, అది ఫ్యాక్టోరియల్ అని ఇస్తున్నాను. ఫ్యాక్టోరియల్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. నెక్స్ట్ ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, మనం ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, ఒక నంబర్ ఇవ్వాలి 5, ఒక ఇంటీజర్ నంబర్ ఇవ్వాలి. ఓకే. అది ఏ టైప్ ఆ టైప్ చెప్పాలి. ఇప్పుడు 5 కదా, 5 అనేది ఏ టైప్, ఇంటీజర్. సో ఇంట్ సమ్ వాల్యూ పాస్ చేయాలి, ఇంటి n అనే వాల్యూ పాస్ చేయాలి. ఓకే. ఆ టైప్ ఫస్ట్ ఆ టైప్ ఏంటో చెప్పాలి. నెక్స్ట్ మనకు వచ్చే రిజల్ట్ ఏమైతే రిటర్న్ చేస్తుందో ఆ రిటర్న్ టైప్. ఇప్పుడు మనం 5 ఫ్యాక్టోరియల్ని ఎంటర్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఎంత, 120. కాబట్టి 120 అనేది ఏ టైపు, ఇంటీజర్. కాబట్టి ఆ టైప్ చెప్పాలి, అది రిటర్న్ టైప్. అంటే ఫస్ట్ మనం ఫంక్షన్ రాసేటప్పుడు ఆ ఫంక్షన్ నేమ్ ఏంటి, ఆ పారామీటర్స్ ఏం పాస్ చేయాలి, ఏ వాల్యూ రిటర్న్ చేయాలనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఐడెంటిఫై మనం ఫ్యాక్టోరియల్లో ఇన్పుట్ ఈజ్ వన్ ఇంటీజర్, నెక్స్ట్ రిటర్న్ టైప్ ఈజ్ అన్ ఇంటీజర్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ ఫ్యాక్టోరియల్. సో ఈ స్టేట్మెంట్ ఏమంటారంటే డిక్లరేషన్ అంటారు. డిక్లరేషన్ అంటారు. మనం ఇప్పుడు కూడా డిక్లరేషన్ అనేది ఎక్కడ చేస్తాం, మెయిన్ ఫంక్షన్ తర్వాత వేరియబుల్ అని డిక్లేర్ చేస్తాం. ఆ డిక్లేర్ చేసే దగ్గరే స్టేట్మెంట్ అనేది రాయాలి, డిక్లరేషన్. నెక్స్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్, ఓకే, ఇక్కడ నేను డిక్లరేషన్ అనేది రాస్తాం. డిక్లరేషన్ అనేది వేరియబుల్ డిక్లేర్ చేసే ప్లేస్లో రాయాలి. ఓకే. ఇది రిటర్న్ టైప్ ఇంటీజర్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ వన్ ఈజ్ పారామీటర్స్ ఈజ్ ఇంట్. సో ఈ స్టేట్మెంట్ ఏమంటారంటే డిక్లరేషన్ అంటారు. అయితే ఇక్కడ టైప్ చెప్తే సరిపోతుంది, ఇది టైప్ ఇంటూ, ఇక్కడ పారామీటర్ అనేది పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. ఈ స్టేట్మెంట్ డిక్లరేషన్ అంటారు. నెక్స్ట్ ఈ డిక్లరేషన్ స్టేట్మెంట్కి ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి. ఫంక్షన్ డెఫినేషన్ ఎలా రాస్తామంటే ఫంక్షన్ డిక్లరేషన్ స్టేట్మెంట్ అనేది రాసేయాలి. ఒకసారి చూడండి, ఫంక్షన్ డెఫినేషన్ అనేది కూడా ఫస్ట్ ఫంక్షన్ డిక్లరేషన్ స్టేట్మెంట్ ఉంది కదా, అది ఫస్ట్ ఇక్కడ రాయాలి. దాని ఫంక్షన్ డిక్లరేటర్ అంటారు. అంటే ఫంక్షన్ డెఫినేషన్లో ఫస్ట్ లైన్ షుడ్ బి హౌ టు మెన్షన్ ద రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ ఈజ్ ఇంటీజర్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ ఇంటూ సమ్ నంబర్. సో దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. సో ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్లో ఫంక్షన్ డెఫినేషన్, ఈ ఫంక్షన్ డెఫినేషన్లో ఫస్ట్ లైన్ అనేది ఫంక్షన్ డిక్లరేషన్ స్టేట్మెంట్ రాయాలి. సో రిటర్న్ టైప్ రాయాలి, ఫంక్షన్ నేమ్ రాయాలి, నెక్స్ట్ ఇంట్ నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, దీన్ని ఏమంటారంటే ఫార్మల్ పారామీటర్స్ అంటారు. సో ఇక్కడ ఉన్న ఈ n ఏమంటారంటే సో పారామీటర్స్ పాస్ చేస్తున్నాం, దాన్ని
ఫార్మల్ పారామీటర్స్ అంటారు. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ డెఫినేషన్. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని డెఫినేషన్ ఇక్కడ రాయాలి. ఇక్కడ మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్, ఆల్రెడీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇది ఎన్ వాల్యూ కదా, ఇది n1 యొక్క ఫ్యాక్టోరియల్. అంటే ఈ లాజిక్ అంతా కూడా మనం ఎక్కడ రాస్తామంటే ఈ ఫంక్షన్ డెఫినేషన్లో రాస్తాం. ఓకే, ఓకే ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ నేమ్స్, లోకల్ వేరియబుల్స్ సేమ్. ఇక్కడ ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏమేమి ఉండాలి, లూప్ కోసం i, సో ఇంటూ f1 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫర్ i ఈజ్ ఈక్వల్ టు n, i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, i మైనస్ మైనస్. సో ఎవ్రీ టైం మనం f1 ఈజ్ ఈక్వల్ టు f1 ఇంటూ i. ఓకే, ఇక్కడ రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారనమాట. రిటర్న్ వచ్చే రిజల్ట్, మన ఫ్యాక్టోరియల్ రిజల్ట్ ఏ వేరియబుల్లో ఉంది, f1 ఉంది. ఓకే ఓకే చూడండి, ఇదొక బాడీ, ఇదొక బాడీ. ఈ బాడీ ఏంటంటే ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ యొక్క డెఫినేషన్. ఓకే, ఆల్రెడీ మనకు చెప్పాము ఒక వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఆ బాడీ వరకు ఉంటుంది. అంటే నేను ఈ బాడీలో ఈ మెయిన్ ఫంక్షన్లో డిక్లేర్ చేసిన స్టేట్మెంట్స్ యొక్క స్కోప్ అనేది ఈ మెయిన్ బాడీ వరకు ఉంటుంది. ఈ వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఈ బాడీ వరకే ఉంటుంది. ఎప్పుడైతే మన కంట్రోల్ అవుట్ ఆఫ్ ది బాడీ వస్తుందో దట్ మెమరీ అనేది డీఅల్కేట్ అయిపోతుంది. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. సో దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ డెఫినేషన్. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ కాల్ చేయాలి. సో చూడండి మనకి ఇక్కడ ఈ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ కాలింగ్ అంటే నథింగ్ బట్ యూ హ్యావ్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, కోడ్ అంతా రిమూవ్ చేస్తున్నాం. ఇక్కడ ఫంక్షన్ అనేది కాల్ చేస్తున్నాను. ఫంక్షన్ కాల్ చేయడం మీనింగ్ ఏంటంటే నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ రాయాలి, ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ పారామీటర్ అనేది పాస్ చేయాలి. ఏ n1 అని తీసుకున్నాను, మనకి n1 యొక్క ఫ్యాక్టోరియల్ కావాలి, నెక్స్ట్ n2 యొక్క ఫ్యాక్టోరియల్ కావాలి. సో ఈ స్టేట్మెంట్ని ఏమంటారంటే ఫంక్షన్ కాలింగ్ అంటారు. ఫంక్షన్ కాలింగ్. సో ఫంక్షన్ కాలింగ్లో మనం ఏం మెన్షన్ చేయాలంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, సేమ్ ఉండాలి. అక్కడ ఫ్యాక్టోరియల్ ఉంటే ఇక్కడ కూడా ఫ్యాక్టోరియల్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ పారామీటర్ అనేది పాస్ చేయాలి. దీన్ని ఏమంటారంటే యాక్చువల్ పారామీటర్స్ అంటారు. యాక్చువల్ పారామీటర్స్ అంటారు. ఓకే, ఇప్పుడు దీనికి ఎగ్జిక్యూషన్ అనేది చూడండి. ఎప్పుడైతే మన ఫంక్షన్ అనేది కాల్ చేస్తామో అప్పుడు అసలు ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ నాకు మెయిన్ ఫంక్షన్లో ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ n1 n2 i అవసరం లేదు, ఇక్కడ i తీసేద్దాం, f1 f2. అంటే మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఏమేంటి n1కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది, n2కి మెమరీ అలొకేట్ అవుతుంది, నెక్స్ట్ f1 నెక్స్ట్ f2. ఓకే, మేము ఇక్కడే 1 అని అసైన్ చేస్తాం, ఇనిషియలైజ్ చేస్తాం కాబట్టి 1 వస్తుంది. ఒకవేళ ఇనిషియలైజ్ చేయకపోతే ఇనిషియల్గా ఏముంటుంది మనకి గార్బేజ్ వాల్యూ ఉంటుంది f1. ఓకే, నెక్స్ట్ ఎంటర్ ఎనీ 2 నెంబర్స్. ఎవరి వేరియబుల్కి అడ్రస్ ఉంటుంది, సమ్ అడ్రస్ అండ్ ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో ఎంటర్ చేసిన వాల్యూ 5 అని ఎంటర్ చేస్తున్నాను. n1లోకి వాల్యూ ఎంత వస్తుంది 5, n2 వాల్యూ 6 అని ఎంటర్ చేస్తున్నాను. ఓకే రైట్. ఇప్పుడు చూడండి నేను ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. కాల్ చేసినప్పుడు కంట్రోల్ అనేది ఇక్కడ నుంచి కంట్రోల్ ఎక్కడికి వస్తుందంటే ఈ ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్, ఇది ఫంక్షన్ కాలింగ్. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ చేస్తామో కంట్రోల్ ఇక్కడ నుంచి ఈ స్టేట్మెంట్ వస్తుంది, వచ్చి ఈ n1లో ఉన్న వాల్యూ n2లో కాపీ అవుతుంది. అందుకే n ఏమంటారంటే ఫార్మల్ పారామీటర్స్ అంటారు. ఫార్మల్ పారామీటర్స్ అంటారు. ఓకే, ఇప్పుడైతే చూడండి, ఎప్పుడైతే కంట్రోల్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచి ఫ్యాక్టోరియల్
సో ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్లకి కంట్రోల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ మెమరీ అంతా డియాలికేట్ అయిపోయి ఈ ఫ్యాక్టోరియల్లో ఉన్న వేరియబుల్స్కి మెమరీ అలికేట్ అవుతుంది. ఫ్యాక్టోరియల్ ఉన్న వేరియబుల్స్ ఏంటి? ఎన్, ఐ, ఎఫ్. F1 ఇక్కడ మెమరీ అనేది ఎన్కి మెమరీ అలికేట్ అవుతుంది. నెక్స్ట్ ఐ, నెక్స్ట్ F1. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ N1లో ఉన్న వాల్యూ Nలో కాపీ అవుతుంది. అంటే N1లో ఉన్న వాల్యూ ఎంత? 5 అనేది Nలో కాపీ అవుతుంది. నెక్స్ట్ ఐలో ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ F1లో ఎంత ఇనిషియలైజ్ చేస్తాం మనం? 1 ఇనిషియలైజ్ చేస్తాం కాబట్టి 1 వస్తుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. I = 5 అంటే ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. 5 సో 5 > 1 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి F1 × 5 అంటే F1లోకి వాల్యూ ఎంత వస్తుంది? 5. నెక్స్ట్ ఐ వాల్యూ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 4 అవుతుంది. ఐ వాల్యూ 4 అవుతుంది. నెక్స్ట్ 4 > 1 4 > 1 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 5 × 4 20. నెక్స్ట్ ఐ వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కండిషన్ 3 > 1 ఎస్ కండిషన్ ట్రూ ఇంటూ 3. నెక్స్ట్ ఐ వాల్యూ 2 × 2 ఐ వాల్యూ 1 నెక్స్ట్ ఇంటూ 2 120. నెక్స్ట్ ఐ వాల్యూ 1 × 1 120. నెక్స్ట్ ఐ వాల్యూ 0 1 కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రిటర్న్ F1 అంటే ఇది ఎక్కడ కాల్ అయింది ఫంక్షన్? ఈ స్టేట్మెంట్ దగ్గర కాల్ అయింది. ఓకే, నేను ఇక్కడ F1 = అని ఇస్తున్నాను. అంటే ఆ రిటర్న్ వాల్యూని F1కి అసైన్ చేస్తున్నాను. F1 = అని. దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ కాలింగ్. ఇప్పుడు N1 అనేది ఏంటంటే యాక్చువల్ పారామీటర్. ఓకే, ఇప్పుడు చూడండి ఈ కోడ్ అంతా రిపీట్ అయ్యేసరికి నాకు F1లోకి వాల్యూ ఎంత వస్తుంది? 120 అని వస్తుంది. నెక్స్ట్ ఐలోకి వాల్యూ 0 ఉంటుంది. నెక్స్ట్ వన్స్ అగైన్ ఈ ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మెయిన్ ఫంక్షన్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ మెమరీ అంతా డియాలికేట్ అవుతుంది. మళ్ళీ ఈ మెమరీ వస్తుంది. N1లో 5 వస్తుంది, N2లో 6, F1లో గార్బేజ్ వాల్యూ, F2లో గార్బేజ్ వాల్యూ. చూడండి ఇక్కడ మనకి ఎప్పుడైతే కంట్రోల్ ఎక్కడికి వెళ్తుందో ఆ రిటర్న్ వాల్యూ ఇక్కడ రిటర్న్ F1 అని ఇచ్చాం కదా. ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే F1లో ఉన్న వాల్యూ ఎంత? ఈ 120 అనే వాల్యూని ఇక్కడ కాపీ చేస్తుంది. సో 120 అనే వాల్యూని ఈ ప్లేస్లో కాపీ చేస్తుంది. ఆ కాపీ చేసిన F120 అనే వాల్యూ Fకి అసైన్ అవుతుంది. అంటే F1లోకి వాల్యూ ఎంత వస్తుంది? 120. ఇప్పుడు మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ N1లో వాల్యూ ఎంత? 5. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120 అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ కోడ్ రీయూజబిలిటీ. రైట్ వన్స్ అండ్ కాలింగ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. చూడండి ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ 1 టైం రాసి దీన్ని ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఫ్యాక్టోరియల్ ఆఫ్ N2 కావాలి. N2 కావాలంటే మళ్ళీ ఏం చేస్తామంటే ఓకే ఇక్కడ F1లోకి వస్తుంది. మళ్ళీ ఇక్కడ కాల్ చేస్తున్నాను. F2 = ఫంక్షన్ నేమ్ ఫ్యాక్టోరియల్ పారామీటర్స్ N2. ఈ స్టేట్మెంట్ ఏమంటారంటే ఫంక్షన్ కాలింగ్ అంటారు. సో ఫంక్షన్ కాలింగ్ అంటారు. ఓకే, వన్స్ అగైన్ సో F1లోకి వాల్యూ ఎంత వచ్చింది? 120. మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120 అనే వాల్యూ ప్రింట్ అయ్యి నెక్స్ట్ వన్స్ అగైన్ ఇక్కడ మళ్ళీ ఏం కాల్ చేస్తాం? ఫ్యాక్టోరియల్ ఆఫ్ N2 అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది? ఇది మెయిన్ ఫంక్షన్ నుంచి మళ్ళీ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్కి వస్తుంది. మళ్ళీ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్లో సేమ్ N2లో ఉన్న వాల్యూ Nలో కాపీ అవుతుంది. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 6 ఫ్యాక్టోరియల్ అంతా క్యాలిక్యులేట్ అయ్యి ఆ రిటర్న్ వాల్యూ రిటర్న్ ఆఫ్ F1 అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో
సో 720 వస్తుంది కదా, 720 అనేది ఇక్కడ రీప్లేస్ అయ్యి ఫ్యాక్టోరియల్ ఆఫ్ n2 అంటే 6 ఈజ్ 720 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ అనేది చూద్దాం. అయితే ఒకసారి చూడండి ఇక్కడ F1కి అసైన్ చేస్తాను, ఇక్కడ F2కి అసైన్ చేస్తాను. ఆల్రెడీ ఈ రిటర్న్ వాల్యూ F1కి అసైన్ అయిన తర్వాత ఇంక F1తో మనకు యూజ్ ఏం లేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ కూడా FA తీసుకోవచ్చు, F1 తీసుకోవచ్చు. మళ్ళీ రిటర్న్ వాల్యూ F1లోకి వస్తుంది, ఇక్కడ F1 ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 వేరియబుల్స్ F1 F2 కాకుండా డైరెక్ట్గా F1 తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ అని చూపిస్తాను నెక్స్ట్ టైం. డైరెక్ట్గా F1 తీసుకొని ఇక్కడ F, ఇక్కడ F. ఓకే, F7 విండోస్ వాచ్, debug this code. N1 N2 F. నెక్స్ట్ ఫంక్షన్ డెఫినేషన్లో N, I, F1 ఉన్నాయి, అవి కూడా యాడ్ చేస్తున్నాం. N F F1 I. F1. ఓకే, ఒకసారి చూడండి, మనం స్టార్టింగ్ నుంచి మనం ఈ వేరియబుల్ ఏ బాడీలో అయితే డిక్లేర్ చేస్తామో ఆ బాడీ వరకే స్కోప్ ఉంటుంది. నాకు ఈ వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఈ బాడీ వరకే ఉంటుంది. ఎప్పుడైతే కంట్రోల్ ఈ బాడీ నుంచి అవుట్ ఆఫ్ ది బాడీ వస్తుందో మెమరీ అంతా డియాలకేట్ అయిపోతుంది. సిమిలర్ ఇక్కడ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ కూడా ఈ ఫంక్షన్ వేరియబుల్, ఈ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ యొక్క స్కోప్ ఈ ఫంక్షన్ వరకే ఉంటుంది. మనం అవుట్ సైడ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే కంట్రోల్ అనేది F7 ఇక్కడ F, ఇక్కడ కూడా F. సో F7 విండోస్ వాచ్. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత N1 N2 సో N1 N2 వాల్యూస్ ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. సో F7 సో N1 N2 Fలో గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ F7 ఎంటర్ ఎన్ని 2 నెంబర్స్ 5 స్పేస్ 6 అని ఎంటర్ చేస్తున్నాం. సో N1లోకి వాల్యూ ఎంత వస్తుంది 5, N2లోకి వాల్యూ ఎంత వస్తుంది 6. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మెమరీ అనేది కంట్రోల్ అనేది ఈ స్టేట్మెంట్ నుంచి సో ఎప్పుడైతే కంట్రోల్ ఇది ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కాబట్టి కంట్రోల్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ N1 అంటే ఈ ఫంక్షన్ దగ్గరకు వస్తుంది. ఈ N1లో ఉన్న వాల్యూ Nలో కాపీ అవుతుంది. అప్పుడు Nకి మెమరీ అలొకేట్ అవుతుంది. Nలోకి వాల్యూ 5 వస్తుంది. ఇప్పుడు F1లోకి ఇనిషియల్గా 1 ఉంటుంది, Iలోకి గార్బేజ్ వాల్యూ వస్తుంది. దీనికి మెమరీ అలొకేట్ అవుతుంది. ఈ పైన ఉన్న వాల్యూస్కి మెమరీ అంతా డిఅలొకేట్ అయిపోతుంది, ఎందుకంటే కంట్రోల్ ఇటు వచ్చేస్తుంది కాబట్టి. F7 ఎప్పుడైతే కంట్రోల్ అనేది ఈ బాడీలో ఈ ఫంక్షన్కి వస్తుందో ఈ మెమరీ అంతా డిఅలొకేట్ అయిపోయింది. అన్డిఫైన్డ్ సింబల్ F1, అన్డిఫైన్డ్ సింబల్ F1. ఓకే, రైట్. చూడండి, ఇప్పుడు కంట్రోల్ ఎప్పుడైతే ఇక్కడ వస్తుందో చూడండి, ఇక్కడ N1లో ఉన్న వాల్యూ Nలో కాపీ అయింది. సో Nలోకి వాల్యూ ఎంత వచ్చింది 5. 5 అనే వాల్యూ N1లో ఉన్న వాల్యూ. బట్ కంట్రోల్ ఇక్కడ రాగానే మెమరీ అంతా డిఅలొకేట్ అయిపోయింది. అన్డిఫైన్డ్ సింబల్ N1. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ F7 F1లో వాల్యూ గార్బేజ్ వాల్యూ ఇప్పుడు 1. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ లూప్ ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు
కండిషన్ ట్రూ, f1 వాల్యూ 1 into 5, f1లో 5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ i వాల్యూ అనేది స్టార్టింగ్ i వాల్యూ 5, నెక్స్ట్ i వాల్యూ 4, నెక్స్ట్ i వాల్యూ 3, 2, 1, నెక్స్ట్ 0 వస్తుంది. కండిషన్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు 5, సెకండ్ టైం 20, థర్డ్ టైం into 3, 60 into 2, 120 into 1, 120, next 0, condition false, then out of the loop. Next return f1. So f1 లో ఉన్న వాల్యూ ఎంత? ఈ 120. 120 అనే వాల్యూని రిటర్న్ ఎక్కడైతే కాల్ అయిందో ఇక్కడ రీప్లేస్ అవుతుంది. 120 ఇక్కడ రీప్లేస్ అయ్యి ఈ 120 అనే వాల్యూ వెళ్ళి f కి అసైన్ అవుతుంది. ఎప్పుడైతే కంట్రోల్ ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్తుందో ఈ మెమరీ అంతా డీఅలొకేట్ అయిపోతుంది. సో f7 ఫస్ట్ టైం, సెకండ్ టైం 20, థర్డ్ టైం 60, 120, నెక్స్ట్ కండిషన్ ఫాల్స్, రిటర్న్ f1 అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది చూడండి. ఎస్, ఇప్పుడు నాకు ఇక్కడ కంట్రోల్ వచ్చినప్పుడు f4 వాల్యూ ఎంత వచ్చింది? 120. ఈ 120 అనే వాల్యూని ఇక్కడ నుంచి రిటర్న్ చేస్తాం మనం. ఓకే, అంటే ఒక ఫంక్షన్ నుంచి అనదర్ ఫంక్షన్కి వాల్యూ రిటర్న్ చేయొచ్చు. ఎన్ని వాల్యూస్ రిటర్న్ చేయొచ్చు? సింగిల్ వాల్యూ లేకపోతే నో వాల్యూ. ఇక ప్రస్తుతానికి ఇక్కడ సింగిల్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎఫ్లోకి వాల్యూ ఎంత వచ్చింది? 120. ఇక్కడ ఎన్లో వాల్యూ ఎంత ఉంది? n1లో వాల్యూ ఎంత ఉంది? ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే కంట్రోల్ మళ్ళీ ఈ బాడీకి వస్తుందో n1, n2, ఎఫ్కి మెమరీ అనేది అలకేట్ అవుతుంది. ఈ కింద ఉన్న మెమరీ అంతా డీఅలకేట్ అయిపోతుంది. n1లో 5, n2లో 6, f1లో 120. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత f7. ఓకే, వన్స్ అగైన్ మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి కంట్రోల్ ఎక్కడికి వస్తుంది? ఈ స్టేట్మెంట్కి. n2లో ఉన్న వాల్యూ nలో కాపీ అవుతుంది, అంటే nలోకి వాల్యూ 6 వస్తుంది. ఈ మెమరీ అంతా డీఅలకేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినాక f1లోకి వాల్యూ 1 వస్తుంది. f7 ఎస్, మనకి nలోకి వాల్యూ 6 వచ్చింది. ఈ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినాక iలోకి వాల్యూ గార్బేజ్ వాల్యూ వస్తుంది, f1లోకి వాల్యూ 1 వస్తుంది. f7 ఎస్, f7. ఇప్పుడు నాకు ఈ nలో ఉన్న వాల్యూ 6 కాబట్టి iలోకి 6 వస్తుంది. 6, నెక్స్ట్ i వాల్యూ 5, నెక్స్ట్ 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0. నెక్స్ట్ స్టార్టింగ్ 6, నెక్స్ట్ ఇంటూ 5, 30, నెక్స్ట్ ఇంటూ 4, 120, నెక్స్ట్ ఇంటూ 3, 360, నెక్స్ట్ టైం ఇంటూ 2, 720, నెక్స్ట్ టైం ఇంటూ 1, సో 720. నెక్స్ట్ i వాల్యూ 0, 0 గ్రేటర్ దెన్ కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రిటర్న్ f1 అంటే f1లో ఉన్న వాల్యూ ఎంత? 720. ఈ 720 అనే వాల్యూ వెళ్ళి fకి అసైన్ అవుతుంది, అంటే fలోకి వాల్యూ ఎంత వస్తుంది? 720 వస్తుంది. ఇక్కడ n2లో 6 ఉంది. అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళినప్పుడు ఈ మెమరీ అనేది అలకేట్ అవుతుంది. సో f7. సో నెక్స్ట్ స్టార్టింగ్ టైం 30, 120, 360, 720, నెక్స్ట్ 720. నెక్స్ట్ రిటర్న్ అంటే మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే, సో ఎప్పుడైతే కంట్రోల్ పైకి వెళ్తుందో ఇందులో ఉన్న వేరియబుల్స్ మెమరీ అంతా డీఅలకేట్ అవుతుంది. ఇక్కడున్న వేరియబుల్స్కి మెమరీ అనేది అలకేట్ అవుతుంది. చూడండి, వీటికి మెమరీ అనేది డీఅలకేట్ అయిపోయింది. మనకి n1, n2, f1కి మెమరీ అనేది అలకేట్ అవుతుంది. అంటే ఒక వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఏ బాడీ అయితే డిక్లేర్ చేస్తామో ఆ బాడీ వరకే ఉంటుంది. ఇక్కడ పారామీటర్ పాస్ చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూ ఇక్కడ కాపీ అవుతుంది. వాల్యూ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూ వెళ్ళి మళ్ళీ ఆ ఫంక్షన్లో వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. సో f7 ఎస్. సో ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్డిఫైన్డ్ సింబల్ అని వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్. ఈ ఫంక్షన్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది కదా, ఆ రిటర్న్ వాల్యూ అసైన్ ఇన్ ఏ వేరియబుల్ ఈజ్ ఆల్సో ఆప్షనల్. నేను ఇక్కడ ఈ వాల్యూ అనేది ఎఫ్కి అసైన్ చేయాలని రూల్ ఏం లేదు. ఆ రిటర్న్ వాల్యూ అనేది కూడా ఆప్షనల్. ఇక్కడ కూడా రిటర్న్ వాల్యూ అనేది ఆప్షనల్. ఇప్పుడు నేను ఈ కోడ్ రన్ చేస్తే వచ్చండి సేమ్ n1, n2 వాల్యూస్ 5, 6 అని ఎంటర్ చేస్తాం. n1 వాల్యూ 5, n2 వాల్యూ 6. నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఫ్యాక్టరీ ఫంక్షన్ కాల్ చేస్తాం. n1 nలో కాపీ అవుతుంది,
మొత్తం ఈ వాల్యూ అంతా క్యాలిక్యులేట్ అయ్యి రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అంటే ఇక్కడ 120 సెమీకోలన్. బట్ ఈ 120 అనే వాల్యూని మనం ఏ వేరియబుల్కి అసైన్ చేయలేదు, మనకి ఎర్రర్ ఏం రాదు. మళ్ళీ ఇక్కడ n1 లో వాల్యూ 5, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈస్ ఎఫ్లో ఇనిషియల్ ఏ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ, సమ్ గార్బేజ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తాం. n2లో ఉన్న వాల్యూ nలో కాపీ అవుతుంది, ఫ్యాక్టోరియల్ అంతా క్యాలిక్యులేట్ అవుతుంది, రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది 720. 720 అనే వేరియబుల్ ఏ వేరియబుల్కి అసైన్ చేయలేదు, సో ఎర్రర్ ఏం రాదు, 720కి రీప్లేస్ అయిపోయి నెక్స్ట్ n2 వాల్యూ 6, ఇక్కడ ఎఫ్లో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి Alt F9 S గార్బేజ్ వాల్యూస్ వస్తాయి. సో 5, 6, సో Alt F5. సో ఇక్కడ గార్బేజ్ వాల్యూస్ వచ్చినాయి, ఇక్కడ గార్బేజ్ వాల్యూస్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ని డైరెక్ట్గా నేను ఎఫ్కి అసైన్ చేయకుండా సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ n1 అని ఇచ్చాను, తీసేసాం. ఓకే, ఇప్పుడు చూడండి. సో printf ఇదో ఫంక్షన్, ఇది ఫంక్షన్ నేమ్, ఇది పారామీటర్స్. ఫంక్షన్స్ ఎప్పుడు కూడా రైట్ టు లెఫ్ట్ ఎవాల్యుయేట్ అవుతాయి. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఫంక్షన్ కాలింగ్. ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఫ్యాక్టోరియల్ ఆఫ్ n1 అంటే కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి n1లోని nలో కాపీ అయ్యి ఫ్యాక్టోరియల్ వాల్యూ అంతా క్యాలిక్యులేట్ అయ్యి ఆ రిటర్న్ వాల్యూ 120 అనే వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఈ 120 అనే వాల్యూ పర్సెంటేజ్ డీలోకి వస్తుంది. n1లో ఉన్న వాల్యూ 5 ఇక్కడికి వస్తుంది. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈస్ 120 అనే డిస్ప్లే అవుతుంది. ఓకే, సో కోడ్ రన్ చేస్తే సెకండ్ వన్ ఇక్కడ మళ్ళీ గార్బేజ్ వాల్యూస్ వస్తాయి. Alt F9 S Control F9 5, 6 Alt F5. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, సేమ్ ఇది కూడా ఈ ఫంక్షన్ కాలింగ్ కూడా డైరెక్ట్గా ఇక్కడ కాల్ చేస్తున్నాను. ఫ్యాక్టోరియల్ ఆఫ్ n2. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ n2లో ఉన్న వాల్యూ nలో కాపీ అవుతుంది, ఆ వాల్యూ అంతా క్యాలిక్యులేట్ అయ్యి ఆ రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. 720 అనే వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. 720 అనే వాల్యూ వచ్చి ఈ పర్సెంటేజ్ డీలోకి వస్తుంది n2. ఓకే, సో సేమ్ Alt F9 S Control F9 n2 need 2 numbers 5, 6 Alt F5. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, సో ఒక ఫంక్షన్ వన్ టైం రాసిన తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ n1 ప్లేస్లో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఆ రిటర్న్ వాల్యూ ఎంత, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అంటే nలో వాల్యూ ఎంత వస్తుంది 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 అనే వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ వన్స్ అగైన్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 6 కాల్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ nలోకి 6 వస్తుంది, 720 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇక్కడ n1 వాల్యూ 5 కాబట్టి 5 ఈజ్ అంటే ఇలా ఒక ఫంక్షన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే రైట్ టు లెఫ్ట్, ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది, ఆ రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది, నెక్స్ట్ ఇది కాల్ అవుతుంది, ఆ రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఇది కోడ్ రన్ చేస్తే సో Alt F9 S Control F9 ఎంటర్ ని 2 5 6 Alt F5. సో ఇక్కడ మనకి 720 వస్తుంది ఇక్కడ. ఓకే, సో అంటే ఒక ఫంక్షన్ అనేది సింగిల్ టైం, దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షన్ డెఫినేషన్. వన్స్ ఫంక్షన్ డెఫినేషన్ రాసి దాన్ని మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఫంక్షన్ ఇస్ కోడ్ రీయూజబిలిటీ. సో ఫంక్షన్ రాస్తే ఫస్ట్ మనం ఏం థింక్ చేయాలి, రిటర్న్ టైప్ ఏంటి, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఏంటి, నెక్స్ట్ వాట్ ఈస్ ద పారామీటర్స్. నెక్స్ట్ ఇక్కడ ఆ రిటర్న్ వాల్యూ అసైన్ అంటే వేరియబుల్ ఇస్ ఆల్సో ఆప్షనల్. మనకి ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యొక్క రిటర్న్ టైప్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ ఫస్ట్ పారామీటర్స్, బట్ ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది కానీ మనం వేరియబుల్కి అసైన్ చేయట్లేదు. ఇక్కడ స్కాన్ఎఫ్ అనేది కూడా ఫంక్షన్, ఈ ఫంక్షన్ కూడా ఏం రిటర్న్ చేస్తుంది, కరెక్ట్ స్కాన్డ్ వాల్యూస్. ఇక్కడ 2 వాల్యూస్ స్కాన్ చేస్తున్నాం కాబట్టి